So how to clear probability and statistics P&S R23 JNTUA discuss చేద్దాం. Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. So first ఈ సబ్జెక్ట్ మీరు క్లియర్ చేయడానికి యూనిట్ 1 అన్ని 5 యూనిట్స్ నేను ఒకసారి డిస్కస్ చేస్తాను. లాస్ట్లో ఏ యూనిట్ ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ యూనిట్లో మీన్ మీడియన్ మోడ్ ప్రాబ్లమ్స్ చూడండి. ప్రాబ్లమెటిక్గా కోరిలేషన్ రిగ్రెషన్ ఈ టాపిక్స్ పైన ప్రాబ్లమ్స్. ఈ టాపిక్ పైన మీకు మెటీరియల్ అయినా ప్లేలిస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఈజీగా యాక్సెస్ చేసుకొని చూడొచ్చు. ర్యాంక్ కోరిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చూడండి, అవి ఈజీగా ఉంటాయి. ఈ టాపిక్స్ ఈజీగా మీరు చేయొచ్చు యూనిట్ 1లో. సెకండ్ యూనిట్కి వచ్చామంటే డిస్క్రీట్ ప్రాబిలిటీ కే సమ్స్ ఉంటాయి, అలానే బేస్ థియరం పైన ప్రాబ్లమ్స్, సమ్ బేసిక్ ప్రాబ్లమ్స్ అండ్ థియరమ్స్, అడిషన్ థియరం, మల్టిప్లికేషన్ థియరం పైన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్. నేను దీనికి ప్రాబబిలిటీ అని ఒక పీడిఎఫ్ పెడతాను. ఆ పీడిఎఫ్లో మీకు బేసిక్ ప్రాబ్లమ్స్, అడిషన్ థియరం, మల్టిప్లికేషన్ థియరం, బేస్ థియరం పైన ప్రూఫ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి, అవి చూసుకోండి. ర్యాండమ్ వేరియబుల్ అయిన ఒక ప్లేలిస్ట్ పెడతాను, దాంట్లో మీకు కే సమ్స్ దొరుకుతాయి. ఓకేనా? ఇవి ప్రిపేర్ అయితే చాలు. సెకండ్ యూనిట్ ఈజీగానే ఉంటాయి, టఫ్ అయితే ఉండవు. మీరు ఒక్కసారి ఆ వీడియోస్ చూసారంటే మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ యూనిట్ 3 డిస్ట్రిబ్యూషన్స్. ఈ 3 డిస్ట్రిబ్యూషన్స్ పైన ప్రాబ్లమ్స్ చూడండి. బైనామియల్, పాయిజాన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ పైన ప్రాబ్లమ్స్. వీటిల్లో మీను వేరియన్స్ కనుక్కునే థియరమ్స్ కూడా ఉంటాయి. ఫైండ్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ బైనామియల్, అది ప్రూఫ్స్, అవి కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అవి చూడండి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈ రెండింటికంటే ఈజీగా ఉంటుంది, జస్ట్ టేబుల్ పెట్టుకొని ప్రాబ్లమ్స్ చేస్తాం. కాబట్టి ఈ 3 ప్రిపేర్ అయితే ఈ మూడింటిపైన ఇంపార్టెంట్ సమ్స్ ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ 3 ఈజీగానే ఉంటాయి. యూనిట్ 4కి వచ్చామంటే లార్జ్ శాంపుల్ టెస్ట్. దీంట్లో 4 టెస్ట్లే ఉంటాయి. నేను సింగిల్ మీను, డిఫరెన్స్ ఆఫ్ మీన్, జెడ్ టెస్ట్, సింగిల్ ప్రపోర్షన్, డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్, జెడ్ టెస్ట్. సో ఈజీగా ఉంటాయి. నేను టెస్టింగ్ పైన చెప్తున్నాను, అది గ్యారంటీ. మన ఛానల్లో టెస్టింగ్ పైన క్రిస్టల్ క్లియర్ వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి టెస్టింగ్ పైన వీడియోస్ మన ఛానల్లో చూస్తే ఎవరైనా సరే ఏ టెస్ట్కైనా సరే ఆన్సర్ చేయగలుగుతారు. ఆన్సర్ వస్తుందా రాదా పక్కన పెడితే కాన్ఫిడెంట్గా 5 స్టెప్పులు ఉంటాయి, 5 స్టెప్పులు వేయగలుగుతారు. ఓకేనా? అది ఏ టెస్ట్ అయినా. సో టెస్టింగ్ అంతా ఒకే కేటగిరీ కింద పెడుతున్నాను. లార్జ్ శాంపుల్, స్మాల్ శాంపుల్ కలిపి యూనిట్ 4, యూనిట్ 5. సో లార్జ్ శాంపుల్ టెస్ట్ మొత్తం కలిపి నేను అటే గ్లాన్స్ అనేసి ఒక 20 మినిట్స్లో చెప్పేస్తున్నాను. స్మాల్ శాంపుల్ టెస్ట్లు కూడా హాఫ్ అన్ అవర్లో చెప్పేస్తున్నాను. ఆ వీడియోస్ చూసినా కూడా మీరు అన్ని టెస్ట్లు ఒకే వీడియోలో వచ్చేస్తాయి. ప్లస్ ఏ టెస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, క్వశ్చన్ పేపర్ ఎత్తుకొని ప్రాబ్లం చూసి చెప్పున్నాను. మొత్తం టెస్ట్లను ఒక టేబుల్లో వేసి కూడా చెప్పున్నాను. మీరు ఆ వీడియో చూసినా కూడా చాలా ఈజీగా టెస్ట్ ఐడెంటిఫై చేయగలుగుతారు. వన్స్ టెస్ట్ ఐడెంటిఫై చేస్తే ఒక 4 స్టెప్లు మీరు వేయగలుగుతారు. మీరు వీడియోస్ చూడండి, నాది గ్యారంటీ టెస్టింగ్ పైన మీరు చేయగలుగుతారు. అందువల్ల నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే యూనిట్ 4, 5 కలిపి ఒకే యూనిట్ కింద ట్రీట్ చేసి అది ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ ప్రిపేర్ అవ్వచ్చు, సెకండ్ యూనిట్ ప్రిపేర్ అవ్వచ్చు, థర్డ్ యూనిట్ మీ ఇష్టం కావాలంటే. లేదు సార్ మాకు టెస్టింగ్ కొద్దిగా టఫ్ అనుకునే వాళ్ళకి 1, 2, 3 ప్రిపేర్ అవ్వండి. సో నేను చెప్పేది ఏంటంటే 5 యూనిట్లు ఈజీ, ఏవైనా 3 మీకు నచ్చిన 3 యూనిట్లు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. టెస్టింగ్ ఈజీ అంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే 2 యూనిట్లు కవర్ అవుతాయి, అందుకని యూనిట్ 4, 5. ఓకేనా? యూనిట్ 1 అయితే ఇంకా కోరిలేషన్, రిగ్రెషన్, మీన్ మీడియన్ మోడ్ కన్ఫామ్ గన్ షాట్ పడిపోతుంది ప్రాబ్లం. యూనిట్ 2లో కూడా నేను చెప్పిన టాపిక్సే. ఈ టాపిక్స్ నుంచి 99% సమ్స్ వస్తాయి. ఓకేనా? అది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.